అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి కథ చెప్పుకుందాము. అనగనగా ఒక దేశాన్ని విక్రమసింహుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆయనకు ఒక తెలివైన మంత్రి కావలసి వచ్చాడు. రాజ్యమంతటా చాటింపు వేయించగా ఎంతోమంది వచ్చారు. వచ్చిన వారందరికీ విక్రమసింహుడు పరీక్షలు పెట్టాడు. కానీ ఒక్కళ్ళు కూడా పరీక్షల్లో నెగ్గలేకపోయారు. చివరికి అమరేంద్రుడు, విజయేంద్రుడు అనేవారు మిగిలారు. సరే, మీరిద్దరికీ పరీక్ష పెడతాను. ఎవరు నెగ్గితే వాళ్లకు మా రాజ్యంలో మంత్రి పదవి ఇస్తాను అని విక్రమసింహుడు చెప్పాడు. మరునాడు విక్రమసింహుడు 2 బుట్టలు తెప్పించి ఒక్కొక్క బుట్టలో 50 చొప్పున చెక్కిలాలు సర్దించి వాటిని పక్క ఊరిలో ఉన్న తన కూతుళ్లకు ఇచ్చిరమ్మని అమరేంద్రను, విజయేంద్రను పంపించాడు. మహారాజు విక్రమసింహుడి ఆజ్ఞ ప్రకారం చెక్కిలాల బుట్టలను పొరుగురులో ఇచ్చేసి సాయంత్రానికి ఇద్దరూ తిరిగి వచ్చారు. అమరేంద్రుడు తీసుకువచ్చిన రసీదులో 45 చెక్కిలాలు మాత్రమే చేరినట్లు వ్రాయబడి ఉన్నది. తక్కిన 5 ఏమైనవయ్యా అని విక్రమసింహుడు ప్రశ్నించాడు. అందుకు అమరేంద్రుడు, మహాప్రభు క్షమించాలి, మధ్యదారిలో ఆకలి వేసింది, అందుకని 5 చెక్కిలాలు నేను తినివేసిన మాట నిజమే అని తను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. అప్పుడు మహారాజు విక్రమసింహుడు అమరేంద్రుని అవివేకానికి, అమాయకత్వానికి లోపల నవ్వుకొని, యుక్తి తెలియని ఈ వాజమ్మ మంత్రి పదవి ఎలా నిర్వహించగలడు అని అనుకున్నాడు. తరువాత మహారాజు విక్రమసింహుడు విజయేంద్రుని వైపు తిరిగి, మరి నీకు మాత్రం దారిలో ఆకలి వేయలేదా? దూర ప్రయాణం కదా అని అడిగాడు. అందుకు విజయేంద్రుడు, ఎందుకు వేయలేదు దేవరా? మానవ జన్మ ఎత్తిన ప్రతి వాళ్లకు ఆకలి వేస్తుంది. నన్ను ఇచ్చిరమ్మనైన చెక్కిలాలలో నేను కొన్ని తిని ఆకలి తీర్చుకున్నాను. అయితే ఒక్కొక్క దానిని జాగ్రత్తగా అంచులు చిదిమి తినటం వల్ల స్వరూపాలు చిన్నవైనవి, కానీ లెక్క తగ్గలేదు. తప్పనిసరిగా ఈ పని చేయవలసి వచ్చింది. ఇందుకు ఏలినవారు మరొక విధంగా అనుకోరని తలుస్తాను. అందుకు మీరు క్షమించాలి అని తను చేసిన తప్పును ఎంతో యుక్తిగానూ వినయంగానూ చెప్పి సమర్థించుకున్నాడు. ఇది వినగానే విక్రమసింహుడు మనస్సులో చాలా సంతోషించాడు. ఇద్దరిలోనూ ఉండే తెలివితేటలు ఇప్పుడు విక్రమసింహునికి తెలిసి వచ్చాయి. ఈసారి వారిద్దరికీ మరొక పరీక్ష పెట్టి చూస్తామన్నాడు. వాళ్లకు తెలియకుండా 2 సంచులలో బూడిద వేయించి వాటిని పొరుగురు నవాబులకు ఇచ్చిరమ్మని ఇద్దరినీ పంపించాడు. అమరేంద్రుడు వెళ్లి మహారాజు విక్రమసింహుడు ఇచ్చిన సంచిని నవాబు గారికి సమర్పించాడు. ఆయన విప్పి చూసి, ఏమయ్యా ఇదేమిటి? బూడిద తీసుకువచ్చావు అర్థం లేకుండా, నీకేమైనా పిచ్చెత్తిందా అని కోపగించాడు. అమరేంద్రుడు హడలిపోతూ, క్షమించాలి నవాబు గారు, మహారాజు విక్రమసేనుడు ఇచ్చిరమ్మన్నారు, తీసుకువచ్చాను, అంతేకాని సంచిలో ఏమున్నదో నాకేమి తెలుసునండి అని అన్నాడు. అప్పుడు నవాబు గారు, ఇందులో ఏదో విలువైన వస్తువు పెట్టి మహారాజు విక్రమసింహుడు పంపి ఉంటాడు, వీడు దానిని కాజేసి ఈ బూడిద పోసుకొని వచ్చాడు అని అనుమానపడి అమరేంద్రుణ్ణి అవమానించి పరాభవించి పొమ్మన్నాడు. విజయేంద్రుడు కూడా తనకిచ్చిన సంచిని తీసుకుపోయి ఇంకో నవాబు గారికి సమర్పించాడు. అందులో ఏమున్నదో మొదట అతనికి తెలియదు. సంచి విప్పగానే ఆ నవాబు కూడా అతని వైపు మిర్రి చూసి, ఇదేమిటయ్యా బూడిద పట్టుకొచ్చావు? ఇదేనా మీ మహారాజు గారు నాకు పంపిన కానుక అన్నాడు. యుక్తిపరుడైన విజయేంద్రుడు పరిస్థితులు ఆలోచించి, ప్రభు, మా మహారాజు యొక్క స్నేహితుడు మహమ్మద్ నవాబు గారు ఈ మధ్యనే మక్కా యాత్ర సేవించుకొని వచ్చారండి. అక్కడి నుంచి తెచ్చిన పవిత్ర భస్మాన్ని ప్రత్యేకించి మా మహారాజు గారు మీకు ప్రసాదంగా పంపించారండి అని ఎంతో నమ్మకంగా చెప్పాడు. నవాబు గారు అపరిమితంగా సంతోషించి విక్రమసింహుడు పంపించినటువంటి విజయేంద్రుణ్ణి ఎన్నో విధాలుగా గౌరవించి కానుకలిచ్చి మర్యాదలతో సాగనంపాడు. అమరేంద్రుడు, విజయేంద్రుడు తిరిగి వచ్చారు.
నవాబు పంపిన కానుకలను విజయేంద్రుడు మహారాజు విక్రమసింహునికి సంతోషంగా అందజేశాడు. అమరేంద్రుడు తెల్లమొహం వేసుకొని విచారంగా నిలబడ్డాడు. మరి మహారాజు విక్రమసింహులు ఇద్దరిలో ఎవరిని మంత్రిగా చేసుకున్నాడో మీరే ఆలోచించి చెప్పండి. ఈనాటి కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. తిరిగి మరొక కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.